ఐ సజెస్ట్ ఈ వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. బికాస్ ప్రీవియస్గా మనం మాట్లాడుకున్న వీడియోస్ అన్నీ కూడా మోస్ట్లీ కాన్సెప్ట్స్ రిలేటెడ్గా, సో ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, ఉన్న టర్మ్స్ అండ్ ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ టాపిక్స్ని మనం ప్రీవియస్ వీడియోస్లో అయితే కవర్ చేసుకుంటూ వచ్చాం. బట్ ఈ వీడియో మీకు కాన్సెప్ట్స్ని ఇవ్వదు, కంటెంట్ని ఇవ్వదు. బట్ మీరు స్టాక్ మార్కెట్లో నష్టపోకుండా ఉండడానికి, డబ్బుల్ని స్టార్టింగ్ స్టేజెస్లోనే పెద్ద మొత్తాల్లో నష్టపోకుండా ఉండడానికి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కాన్సెప్ట్స్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. స్టాక్ మార్కెట్లో 2 విధాలుగా మీరు నేర్చుకోవచ్చు. ఒకటి, మీరే తప్పులు చేస్తూ ఆ తప్పుల ద్వారా నష్టపోతూ, అలా నష్టాల ద్వారా వస్తున్న నాలెడ్జ్ని మీ ఎక్స్పీరియన్స్కి యాడ్ చేసుకుంటూ ఫర్దర్గా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారచ్చు. లేదంటే వేరొకరికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ని మీరు గెయిన్ చేస్తూ, ఆ డబ్బులు నష్టపోయే స్టేజ్ ఉందా, మీ ఓన్ మనీని లాస్ అవ్వకుండా ఆ స్టేజ్ని స్కిప్ చేస్తూ కొంత తక్కువ నష్టాలతోనే సక్సెస్ఫుల్ ట్రేడర్గా మనం చేంజ్ అవ్వచ్చు. సో ఇక్కడ చాయిస్ మన చేతిలోనే ఉంటుంది. ఈ వీడియోలో నేను 5 ఇంపార్టెంట్ టాప్ 5 మిస్టేక్స్ని, ఆప్షన్ ట్రేడర్స్ చేసే మిస్టేక్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇది కేవలం ఆప్షన్ ట్రేడర్సే కాదు, ఈక్విటీలో ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఈ మిస్టేక్స్ని చేస్తూ ఉంటారు. ఇఫ్ మీరు బిగినర్ అయితే ఈ 5 మిస్టేక్స్ని మీరు అవాయిడ్ చేయగలిగినట్లయితే కాన్ఫిడెంట్గా చెప్పగలను, మీరు స్టాక్ మార్కెట్ రేస్లో ప్రెజెంట్ అయ్యే ఉంటారు. లేదు, మీరు ఆల్రెడీ తప్పులు చేస్తున్న వాళ్ళైతే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ 5 మిస్టేక్స్ని మీరు రెక్టిఫై చేసుకొని వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ కంటెంట్లోకి వెళ్ళే ముందు నేను మిమ్మల్ని ప్రీవియస్ వీడియోస్లో కూడా అడిగాను, మీకు ఇంకేదైనా క్వశ్చన్స్ ఉన్నాయా, ఆప్షన్స్ అలాగే ఫ్యూచర్స్ రిలేటెడ్గా, ఈ కంటెంట్ రిలేటెడ్గా మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేదంటే ఏదైనా కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తే బెటర్గా ఉంటుందని మీరు అనుకుంటున్నారా, మనం కవర్ చేసిన టాపిక్స్ కాకుండా ఫర్దర్గా మీకు ఏదైనా టాపిక్ కవర్ చేయాలి, అది పెండింగ్లో ఉందని అనిపిస్తుందా, పెండింగ్లో ఉంది అని మీరు అనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఆ కంటెంట్ని, ఈవెన్ మీకు వస్తున్న క్వశ్చన్స్ని కూడా వీలైతే డెడికేటెడ్ వీడియోస్ గాను లేదంటే Q&A సెషన్స్లో అయినా కవర్ చేసి నెక్స్ట్ మనం స్ట్రాటజీస్లోకి అయితే మూవ్ అవుదాం. ఇప్పటి వరకు మాట్లాడుకున్నది స్ట్రాటజీస్లోకి వెళ్ళడానికి మీకు సరిపోతుంది, కాన్సెప్ట్స్ క్లియర్గా ఉన్నాయనుకుంటే కామెంట్ సెక్షన్లో క్లియర్ అని కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఈ సెకండ్ ఛానల్లో వస్తున్న వీడియోస్కి 10,000 లైక్స్ టార్గెట్ని అయితే అనుకుంటున్నాం. వీడియో చూస్తున్న పాయింట్ ఆఫ్ టైంలో మేము మీతో షేర్ చేసిన డేటా మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నా వీడియోస్ని లైక్ చేసి ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఫస్ట్ మిస్టేక్, మార్కెటే సుప్రీం అన్న విషయాన్ని రికగ్నైజ్ చేయకపోవడం. ఈ మిస్టేక్ నెంబర్ 1లో ఈ 4 ఇంపార్టెంట్ థింగ్స్ని గుర్తుంచుకోండి. ఫస్ట్ది, ఎవ్వరు కూడా మార్కెట్ని కంట్రోల్ చేయలేరు, స్టాక్ మార్కెట్ని కంట్రోల్ చేయలేరు. సెకండ్ది, ఏ స్ట్రాటజీ కూడా మనం నేర్చుకునే ఎంత బెస్ట్ స్ట్రాటజీ అయినా, ఎన్ని వేలు లక్షలు కట్టి ఏ కోర్స్ జాయిన్ అయినా సరే అక్కడ నేర్పించే స్ట్రాటజీ ఏ స్ట్రాటజీ కూడా స్టాక్ మార్కెట్ని రూల్ చేయదు. ప్రతిరోజు అదే స్ట్రాటజీ అప్లై చేస్తూ ప్రతిరోజు ప్రాఫిటబుల్గా ఖచ్చితంగా మనం ఉండలేం. ఏ స్ట్రాటజీ కూడా 100% అక్యురసీతో ఉండదు. ఒకవేళ 100% అక్యురసీ అని మీరు ఎక్కడైనా చూస్తున్నారంటే అది డెఫినెట్లీ ఫేక్ స్ట్రాటజీయే. బికాస్ మార్కెట్ వాలటైల్గా ఉంటుంది, కొన్ని రోజులు ప్రెడిక్టబుల్గా ఉండొచ్చేమో, ఖచ్చితంగా కొన్నిసార్లు సర్ప్రైజులు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి ఏ ఒక్క స్ట్రాటజీ కూడా కాన్స్టెంట్గా మార్కెట్లో వర్క్ అవుతూ ఉండదు. కాబట్టి ఎంటైర్ వరల్డ్లో ప్రతి ఒక్క రోజు ప్రాఫిటబుల్గా ఉన్న ట్రేడర్ని మనం ఎక్కడ కూడా చూడలేం. సో ఎంత బెస్ట్ ట్రేడర్ని మీరు తీసుకున్నా, క్రోర్స్ సంపాదిస్తున్న ట్రేడర్స్ని మీరు తీసుకున్నా, ఎవ్రీడే ప్రాఫిటబుల్గా ఉంటారా అంటే ఆన్సర్ దానికి నో. కొన్ని పాజిటివ్గా ఉంటాయి, కొన్ని నెగిటివ్గా ఉంటాయి, బట్ అల్టిమేట్గా పాజిటివ్గా ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, ప్రాఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. లాస్ని కంట్రోల్ చేసి ప్రాఫిట్ని రైట్ చేసినప్పుడు మాత్రమే స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ అవ్వగలం. స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా ఉన్న ఏ ట్రేడరు కూడా మార్కెట్కి అగైనెస్ట్గా వెళ్ళి, ట్రెండ్కి అగైనెస్ట్గా వెళ్ళి సంపాదించినట్లు ఎక్కడ కూడా ఉండదు. మోస్ట్లీ సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అందరూ కూడా ట్రెండ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో మార్కెట్ ఏ డైరెక్షన్ అయితే చూపిస్తూ ఉంటుందో మోస్ట్లీ ఆ డైరెక్షన్లోనే ట్రేడ్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ మిస్టేక్ ఏమనుకుంటున్నాం, మార్కెట్ని సుప్రీం అని మనం రికగ్నైజ్ చేయకపోవడం. కాబట్టి మార్కెట్ అట్ ఎనీ పాయింట్ మీ స్ట్రాటజీ ఈరోజు వర్క్ అవ్వదని మీతో చెప్తుంటే, స్ట్రాటజీ కంటే మార్కెట్ చెప్తున్న దాన్నే రెస్పెక్ట్ చేసి ఆ ట్రేడ్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. సో జరిగే మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ ఒక స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. స్టాక్ 100లో ట్రేడ్ అవుతుంది, 105 టార్గెట్ అనుకుంటున్నారు, 97 స్టాప్ లాస్ అనుకుంటున్నారు. ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు 97 స్టాప్ లాస్ అన్న విషయం మనకు అర్థమవుతున్నా, 100 నుంచి 99, 98కి రాగానే లోయర్ లెవెల్స్కి వచ్చింది కదా అని ఇక్కడ యావరేజ్ చేస్తారు. ఈవెన్ 98 నుంచి 97కి వస్తుంటే స్టాప్ లాస్ 97 దగ్గర నుంచి తీసేసి 95, ఈవెన్ అక్కడికి కూడా వస్తుంటే 93, 92 ఇలా స్టాప్ లాస్ని డౌన్ సైడ్కి మూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకు చేస్తారంటే, ప్రీవియస్గా ఎప్పుడైనా ఒకసారి స్టాప్ లాస్ దగ్గరకు వచ్చి రివర్స్ అయి ఉంటుంది. సో అగైన్ ఈసారి కూడా అదే అవుతుందేమో. సో ఎప్పుడో ఒకసారి జరిగింది, అగైన్ ఈసారి కూడా స్టాప్ లాస్ దగ్గరికి వచ్చి రివర్స్ అయ్యి టార్గెట్ని అచీవ్ చేస్తుందేమో అని స్టాప్ లాస్ దగ్గరికి మన ట్రేడ్ వస్తున్నా స్టాప్ లాస్ ని వెనక్కి తీసుకువెళ్ళడం, ఇంకా డౌన్ సైడ్ కి తీసుకువెళ్ళడం. లాస్ట్ టైం ఎప్పుడు రివర్సల్ అయింది కాబట్టి ఈసారి కూడా రివర్సల్ వెళ్తే ఇంకా మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేయాలని డౌన్ సైడ్ కి వెళ్తున్నప్పుడు కూడా యావరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. డెఫినెట్లీ కొన్నిసార్లు మార్కెట్ సర్ప్రైజ్ చేసి మన స్టాప్ లాస్ హిట్ చేసిన తర్వాత కూడా రివర్సల్ అయ్యి టార్గెట్ ని కూడా హిట్ చేస్తూ ఉంటుంది. బట్ ఆ 1 or 2 సిచ్యువేషన్స్ ని మైండ్ లో ఉంచుకొని ప్రతి ఒక్కసారి అలానే జరుగుతుంది కదా అని
ట్రెండ్ రివర్స్ అయినప్పుడు కూడా మనం పాత ట్రేడ్స్ నే మైండ్ లో ఉంచుకొని మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్తుంటే కూడా పైకి వెళ్తుంది కదా అని చెప్పి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిన తర్వాత కూడా మనం యావరేజ్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి వెళ్తున్న ట్రేడ్ ని అప్ సైడ్ కి వెళ్తుందని పొజిషన్ ని హోల్డ్ చేస్తూ ఉంటే అది మీ ట్రేడింగ్ కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఈవెన్ మిమ్మల్ని మార్కెట్ ఫూల్ చేసిన మీన్స్ 97 దగ్గర మీ స్టాప్ లాస్ ని ట్రిగ్గర్ చేసి నెక్స్ట్ 105 కి వెళ్ళినా మీరు ఇక్కడ కోల్పోయేది 3 పాయింట్స్ మాత్రమే. ఈసారి కూడా అదే అవుతుందని డౌన్ సైడ్ కి వెళ్తున్న ప్రతి దగ్గర మీరు యావరేజ్ చేస్తూ రివర్సల్ కోసం మీరు అలా ట్రేడ్ ని హోల్డ్ చేస్తూ ఉంటే ఎన్ని పాయింట్స్ లాస్ అవుతారని గుర్తుంచుకోండి. మరి నేను పెడుతున్న ట్రేడ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ అన్ని కూడా స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతున్నాయి, అక్కడి నుంచే మళ్ళీ రైజ్ అయిపోతున్నాయి. స్టాప్ లాస్ ట్రిగ్గర్ చేసి మళ్ళీ నా డైరెక్షన్ లోకి వెళ్ళిపోతుంది, అక్కడ నేను లాస్ అవుతున్నానంటే మీరు అనుకుంటున్న స్టాప్ లాస్ నుంచి కావాలంటే ఇంకొక 0.5 or 1% ఇంకా కావాలంటే డౌన్ అయినా స్టాప్ లాస్ పెట్టండి. సో మొత్తానికి స్టాప్ లాస్ ఒకటి ఉంచండి. ఆ లెవెల్ దగ్గరికి మార్కెట్ రాలేదు, ప్రీవియస్ డేస్ లో రాలేదు. ఇఫ్ ఆ లెవెల్ దగ్గరికి వస్తే దెన్ డెఫినెట్లీ ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ రివర్స్ అయినట్టే, ఈ పొజిషన్ నేను ఉంచుకోకూడదు అనే లెవెల్ ని మీరే డిసైడ్ చేయండి. సో ఎప్పుడో ఒకసారి మన స్టాప్ లాస్ హిట్ అయ్యి దాని తర్వాత టార్గెట్ హిట్ అయింది కదా అని ప్రతిసారి మన స్టాప్ లాస్ దగ్గరికి వస్తున్నప్పుడు యావరేజ్ చేయడం అగైన్ రివర్స్ అవుతుంది కదా అని ఎక్స్పెక్టేషన్స్ తో వెయిట్ చేస్తూ ఉండడం అయితే పెద్ద మిస్టేక్ అవుతుంది. బికాస్ ఒక డైరెక్షన్ లో ఫాలో అవుతున్నప్పుడు ఎంతవరకు ఫాలో అయ్యి అగైన్ రివర్స్ అవుతుంది అనేది ఎవరు చెప్పలేరు. మన స్టాప్ లాస్ హిట్ చేసినప్పుడు మనం ఒకవేళ అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఇంకొక ట్రేడ్ ని మనం అనుకుంటున్న ట్రేడ్ ని అనాలిసిస్ చేసి తీసుకోగలిగినట్లయితే ఈ ట్రేడ్ లో ఫర్దర్ గా వచ్చే లాస్ ని మనం ఆపగలుగుతాం. అండ్ మేబీ ఇంకొక ట్రేడ్ లో మనకి బెటర్ ప్రాబబిలిటీ ఉండి అక్కడ సక్సెస్ అవుతామేమో. ఈ లోపే ఇక్కడ మార్కెట్ ఓ డైరెక్షన్ లో వెళ్తుంటే మన ఎక్స్పెక్టేషన్ ఇంకో డైరెక్షన్ లో ఉంచుకొని ఈవెన్ మన స్టాప్ లాస్ హిట్ అయినా మార్కెట్ కి అగైనెస్ట్ గా ట్రేడ్ తీసుకొని ఎక్కువ లాస్ అవడం అయితే చేయకూడదు. సో ఇది ఫస్ట్ మిస్టేక్ నెంబర్ 2, ఎమోషన్స్ స్టాక్ మార్కెట్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మనం పొజిషన్ తీసుకుంటున్నప్పుడు కానీ తీసుకున్న తర్వాత కానీ ఈవెన్ ఎగ్జిట్ అయిన తర్వాత కూడా ఈ ఎమోషన్స్ మన ట్రేడింగ్ లైఫ్ ని చాలా ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. ఎమోషన్స్ ని కంట్రోల్లో ఉంచుకోలేకపోవడం, ఎమోషన్స్ కారణంగానే మనం స్టాక్ మార్కెట్లో యాక్ట్ అవ్వడం అనేది సెకండ్ ఇంపార్టెంట్ మిస్టేక్. సో మీరు ఎప్పుడైతే ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలరో, స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కొంత పేషెన్స్గా కంట్రోల్డ్గా ఉండగలరో, దెన్ మీ సక్సెస్ ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. ఈ ఎమోషన్స్ రిలేటెడ్గా ఉన్న వాటిల్లో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. వినడానికి చిన్నదిగానే ఉంటుంది కానీ దీని ఒక ఇంపాక్ట్ చాలా పెద్దదిగానే ఉంటుంది. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే వన్స్ 9:15 అయిన తర్వాత మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన కళ్ళ ముందున్న ప్రతి ఒక్క ట్రేడ్ కూడా మనకి సక్సెస్ఫుల్ ట్రేడ్ లాగే కనిపిస్తుంది. మీరు ఏ ఫ్యూచర్నైనా యాడ్ చేయండి స్క్రీన్ పైకి. సో పెరుగుతున్న స్టాక్ ఏదైనా చూడండి, స్క్రీన్ పైన యాడ్ చేయండి. ఇక్కడ కానీ మీరు కొనకపోతే మనకు అనిపిస్తుంది ఇంకొక 15-20 మినిట్స్ తర్వాత 150 కాస్త 155, 160కి వెళ్ళిపోతుందని ముందుగానే మనం అజ్యూమ్ చేసుకొని అదొక ప్రాఫిటబుల్ ట్రేడ్. దాన్ని మిస్ అయితే బిగ్ ప్రాఫిట్ ని మనం కోల్పోతామని మనకు మనమే అనుకొని అసలు చార్ట్ ని కూడా ఓపెన్ చేయకుండా జస్ట్ ఒక వ్యూతో మిస్ అయిపోతామేమో ఒక భయంతో ఆ ట్రేడ్లోకి ఎంటర్ అవుతూ ఉంటాం. స్టార్టింగ్ స్టేజెస్లో మీరు ఏది వాచ్ లిస్ట్లో యాడ్ చేసి ఉంచుకున్నా ప్రతి ఒక్కటి కూడా మీకు బెటర్ ట్రేడే కనిపిస్తుంది. పెరుగుతున్నావు కానీ మీ వాచ్ లిస్ట్లో ఉంటే ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతాయని, పడిపోతున్నావు మీ వాచ్ లిస్ట్లో ఉంటే ఇప్పటి నుంచి ఇంకొక 5 to 10 మినిట్స్ తర్వాత ఇంకా పడిపోతుంది. ఆ ట్రేడ్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదన్న ఒక ఒపీనియన్తో ఆ ట్రేడ్లోకి అయితే ఎంటర్ అవుతూ ఉంటారు. దీన్నే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. దీని కారణంగా ఏం జరుగుతుంది? ఓవర్ ట్రేడింగ్ జరుగుతుంది. ఇఫ్ ఒకవేళ మీరు ఓవర్ ట్రేడింగ్ కారణంగా లాస్ అవుతున్నారనుకోండి, అది ఇనిషియల్ డేస్లో లాస్ అవుతున్నారనుకోండి, దెన్ లాస్ పెరిగే కొద్దీ అది ఇంకా మైండ్ మీద ప్రెషర్ క్రియేట్ చేసి దీన్ని సెకండ్ స్టేజ్కి తీసుకువెళ్తుంది. అదే రివెంజ్ ట్రేడింగ్. ఇది ఎప్పుడైతే మీ మైండ్లోకి వస్తుందో దెన్ మీరున్న రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ని కోల్పోవడానికి అదొక ఈజీ రూట్ అనమాట. 1 lakhలో 20,000 పోయి ఇంకా ఓవర్ ట్రేడింగ్ చేస్తూ 40,000 పోయాక ఎక్కువ క్యాపిటల్ పోయింది, దీన్ని ఎలాగైనా రికవర్ చేయాలనే ప్రయత్నంలో కానీ మీరు ప్రయత్నించి ఓవర్ ట్రేడింగ్తో పాటు ఈ లాస్ని దృష్టిలో ఉంచుకొని ఎంత క్వాంటిటీ తీసుకుంటే ఈ లాస్ రికవర్ అవుతుంది అండ్ ఏ స్టాక్స్ ఎక్కువగా మూవ్ అవుతుంటాయి అండ్ వేటి రిలేటెడ్గా రిస్క్ ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ నాకు రిటర్న్ ఉండాలి బికాస్ ఈ 40,000 నేను రికవర్ చేయాలనే ఒక మైండ్ సెట్తో మార్కెట్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి రెస్ట్ ఆఫ్ ద 60,000 క్యాపిటల్ని కూడా మీరు రిస్క్ చేసి కానీ ట్రేడ్ చేస్తున్నట్లయితే, రివెంజ్ ట్రేడ్ చేస్తున్నట్లయితే ఐ కెన్ సే అవుట్ ఆఫ్ 10 అకౌంట్స్ లా చేస్తున్న అకౌంట్స్ లో 8 అకౌంట్స్ దగ్గరగా ఎండ్ ఆఫ్ ద డే లో నెగిటివ్ లో క్లోజ్ అవుతాయి. సో వాళ్ళు ఉన్న కంప్లీట్ 1 lakh ని యూజ్ చేస్తారు. ఫైనల్ గా చార్జెస్ రిలేటెడ్ గా వాళ్ళ అకౌంట్ నెగిటివ్ లోకి అయితే వెళ్తుంది. మన ఫోకస్ ఎంతసేపటికి మనం నష్టపోయిన 20,000, 40,000 మీదే ఉంటే ప్రెసెంట్ మన దగ్గర ఉన్న 60,000 కి మనం వాల్యూ ఇవ్వం అండ్ పోయింది రికవర్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నది కూడా పోతుంది. లాస్ రికవరీ అనేది స్టాక్ మార్కెట్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. మార్కెట్ టైం టు టైం ఇలా టెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇతను లాస్ అయ్యాడు, ఈ లాస్ ని తను రికవర్ చేద్దామని ప్రయత్నిస్తుంటాడా లేకపోతే ఇది వదిలేసి ఇంకొక ఫ్రెష్ ట్రేడ్ రిలేటెడ్ గా తను ఫోకస్ చేస్తాడా అని. అండ్ మనలో ఎంతమంది లాస్ అయిన తర్వాత లాస్ ని మర్చిపోయి ఇంకొక ట్రేడ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. నిన్న ఎంత పోయింది,
అది ప్లస్ ఇవాళ రావాల్సిన ప్రాఫిట్ రెండింటిని యాడ్ చేసుకుని ట్రేడింగ్ డేని స్టార్ట్ చేస్తాం. ఈసారి మన మైండ్ లో ఒక వెయిట్ ని పెట్టుకొని ట్రేడింగ్ స్క్రీన్ ముందు కూర్చుంటే ఆ వెయిటే మంచి మంచి ఆపర్చునిటీస్ ని పక్కన పెట్టి ఓన్లీ రిస్కీ ట్రేడ్స్ ని మనకు చూపిస్తుంది. అన్ని స్టాక్స్ ని మనం ట్రాక్ చేయలేం, ఉన్న అన్ని స్టాక్స్ ని మనం గుర్తు పెట్టుకోలేం. ఒక సెట్ ఆఫ్ స్టాక్స్ లైక్ ఒక 20 స్టాక్స్ అనుకుందాం. 20 స్టాక్స్ లో ఏదైనా ఒక రేంజ్ దగ్గరికి ఒక స్టాక్ వస్తుందా, ఏదైనా ఇంపార్టెంట్ ప్యాటర్న్ బ్రేక్ అవుతుందా అనేది గమనించి అగైన్ వాటిని మాత్రమే వాచ్ లిస్ట్ లో యాడ్ చేసేవాడిని నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కోసం. కొన్నిసార్లు అసలు ఆ రేంజ్ లో బ్రేక్అవుట్ అయ్యేవి కాదు ఎంటైర్ డేలో. అవ్వని రోజులు అసలు ఎటువంటి ట్రేడ్స్ కూడా సిస్టంలో జరుగుండవు. అంతేగాని అది అవుతుందిలే, అది ఎక్కడికి అవ్వకుండా పోతుంది. కొంత ఆలోచిస్తుంది, ముందుగానే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవుదాం, ఇంకా మంచి ప్రాఫిట్స్ వస్తాయి కదా, ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు వెయిట్ చేసేదానికంటే ముందుగా ఎంటర్ అయినా ఇంకా మంచి వస్తుంది కదా అని. ఇది ఒక ప్రాఫిటబుల్ ట్రేడ్ అని ముందుగానే మనకు అజ్యూమ్ చేసుకొని ప్రతి ఒక్క ట్రేడ్లోకి ఎంటర్ అవుతూ పోయినట్లయితే జరిగే అనర్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఇలా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ప్రతి ట్రేడ్ కూడా సక్సెస్ఫుల్ ట్రేడ్ అని అనుకోవడం అండ్ అలాగే రివెంజ్ ట్రేడింగ్ మార్కెట్లో చేయడం, ఇవి మీరు ఎప్పుడైతే ఆపగలుగుతారో, ఈవెన్ ఇప్పుడు మీరు చేస్తుంటే ఆల్రెడీ వీటిని ఎప్పుడైతే మీరు కంట్రోల్లోకి తీసుకురాగలుగుతారో, సో పోయింది మీకు సంబంధం లేదు, ఉన్న క్యాపిటలే మీకు ఇంపార్టెంట్ అండ్ ఆ రిటర్న్ కూడా రీజనబుల్గా ఉంచుకుంటే మిమ్మల్ని మీరు రైట్ ట్రాక్లో ఉంచుకుంటున్నట్టు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్. స్టాక్ మార్కెట్లో ప్రాపర్ ఎంట్రీ ప్రాపర్ ఎగ్జిట్ని కానీ ప్లాన్ చేసుకోగలిగినట్లయితే మోస్ట్లీ ట్రేడర్స్ ప్రాఫిటబుల్గానే ఉంటారు. ఇక్కడ వచ్చే ప్రాబ్లం అంతా కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ రిలేటెడ్గా క్లారిటీ లేకపోవడం. సో ఎంట్రీ ఎగ్జిట్ ని ప్లాన్ చేసుకోకపోవడం మిస్టేక్ నెంబర్ 3 అని చెప్పట్లేదు. ఎగ్జిట్ లో కూడా సింపుల్ గా మనం ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడు ప్రాఫిట్ ని తీసుకోలేకపోవడం కూడా బిగ్గెస్ట్ మిస్టేక్ అన్న విషయం మనం గమనించాలి. సో దాని రిలేటెడ్ గా మాట్లాడుకునే ముందు అసలు ఎంట్రీ ఎగ్జిట్ రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. ఒక స్టాక్ లో మనం బై చేస్తున్నామన్నా ఆర్ సెల్ చేస్తున్నామన్నా స్టాక్ కానీ ఆప్షన్ ని కానీ మనకు ఒక లాజికల్ రీజన్ ఉండాలి, అది బ్యాక్ టెస్ట్ అయి ఉండాలి. లాజికల్ రీజన్ అంటే అది టెక్నికల్గా అవ్వచ్చు, లేదా ఒక సైకలాజికల్ లెవెల్ దగ్గరికి మార్కెట్ వస్తుందని మనకున్న వ్యూ పరంగా అవ్వచ్చు, న్యూస్ పరంగా అవ్వచ్చు. ఏదో ఒక పర్టికులర్ రీజన్ ఉండాలి. అంతేకాని జస్ట్ ఏదో మార్కెట్లో మనకు ఒక ట్రేడ్ కనిపిస్తుంది, జస్ట్ ఎంటర్ అయిపోతున్నాం, బై చేస్తున్నాం, సెల్ చేస్తున్నాం అనేది కాకుండా ఒక పర్టికులర్ రీజన్తో మనం ఒక స్టాక్లోకి బై ఆర్ సెల్ పొజిషన్ తీసుకుంటున్నాం అంటే దెన్ మోస్ట్లీ తీసుకుంటున్న పొజిషన్ రిలేటెడ్గా మనకు వ్యూ ఉంటుంది. ఒకవేళ ఇలా అయితే మనకు ఆపోజిట్గా మూవ్ అయితే ఇందులోంచి మనం బయటికి రావచ్చు అని. సో ఎంట్రీ ప్రాపర్గా ఉంటేనే మనకు ఎగ్జిట్ ప్లాన్ అవుతుంది. ఇఫ్ ప్రాపర్ ఎంట్రీ లేకపోతే అసలు ఏ లెవెల్లో బయటకు రావాలనేది కూడా మనకు క్లారిటీ ఉండదు. మోస్ట్లీ స్టాక్ మార్కెట్లో కనిపించే కాన్సెప్ట్స్ 70 to 80% దగ్గర కాన్సెప్ట్స్ ఎంట్రీ గురించే మాట్లాడుతుంటాయి. ప్రాపర్ ఎగ్జిట్ని ప్లాన్ చేయలేకపోవడం. ప్రాపర్ ఎగ్జిట్లో కూడా ఎక్కువగా మనకు వినిపించే వర్డ్ స్టాప్ లాస్. ఒక్కసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ మనం పెట్టాలి. స్టాప్ లాస్ పెడితే ఈవెన్ ఇఫ్ మనకి ట్రేడ్ ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నా ఇక్కడ మనం ఎగ్జిట్ అయింటాం కాబట్టి లాస్ ఇక్కడతో లిమిట్ అవుతుంది. లేదంటే ఆ లాస్ ఎంతవరకు వెళ్తుంది అనేది ఎవరు కూడా ఇమాజిన్ చేయలేరు. స్టాప్ లాస్ పెడితే లాస్ తగ్గుతుందని మోస్ట్లీ చాలా దగ్గర కనిపిస్తుంటుంది, కానీ టార్గెట్ గురించి ఎక్కువగా డిస్కషన్స్ మనకు కనిపించావు. లాభం వస్తుంటేనే కదా మనం టార్గెట్ గురించి మాట్లాడాలి. లాభం వస్తుంటే ఎక్కడో ఒక దగ్గర బుక్ చేయొచ్చులే అనుకుంటుంటాం, కానీ ప్రాపర్ టార్గెట్ ప్రాపర్ ప్రాఫిట్ని క్యాప్చర్ చేయలేకపోవడం కూడా మీరు చేసే పెద్ద మిస్టేక్ అవుతుంది. లాస్ వస్తున్నప్పుడు స్టాప్ లాస్ గురించి మనం ఎంత స్ట్రెస్ చేసైతే మాట్లాడుకుంటున్నామో టార్గెట్ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ట్రేడ్ని తీసుకున్నప్పుడు 5,000 లాస్ 10,000 టార్గెట్ పెట్టామనుకుందాం, స్టాక్ మన డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది. సో 5,000, 7,000, 8,000, 10,000 మన టార్గెట్కి రీచ్ అవుతుంది. సో 7,000 అలా ఉన్నప్పుడే చాలా వోల్టైల్గా టాప్ సైడ్ మన సైడే వస్తూ 8,000, 9,000 వస్తుండేసరికి 10,000 కాదు ఈసారి 15,000 టార్గెట్ ఉంచుదాం. ఎందుకో డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా, ఏమో చాలా ఎక్కువ లాభాలు కూడా ఇవ్వచ్చేమో, ఇదేనేమో బెస్ట్ ట్రేడ్, ఇదేనేమో వన్ అండ్ ఓన్లీ ట్రేడ్, మన ట్రేడింగ్ లైఫ్ని మార్చేది అని 10,000, 15,000కి 15,000, 20,000కి మార్చే ప్రయత్నం చేస్తుంటాం. బట్ ఒక పాయింట్లో డెఫినెట్లీ స్టాక్ అనేది రివర్స్ అవ్వాల్సి ఉంటుంది. ఆ రివర్స్ కొంత అయితే పర్లేదు, కొన్నిసార్లు ఎలా అవుతుందంటే ఎంతలా అయితే పెరుగుంటుందో అంతేలా మళ్ళీ పడిపోతుంది అనమాట. సో ఎంత ప్రాఫిట్ అయితే మన కళ్ళతో చూస్తూ ఉంటామో అంతే ప్రాఫిట్ మళ్ళీ తగ్గుతూ వస్తుంది. ఆ 10,000 నుంచి అగైన్ మనం కొన్న లెవెల్కి ఈవెన్ మనం స్టాప్ లాస్ పెట్టిన లెవెల్కి కూడా ఆ ట్రేడ్ అయితే ఫాలో అవుతుంది. ప్రతి ట్రేడ్ లో కూడా 100% క్యాప్చర్ చేయాలి. అది ఎంత పైకి వెళ్తుంటే అంత పైకి నేను వెళ్తూ ఉండాలి. లోలో నేను బై చేసి హైలో నేను ఎగ్జిట్ అవ్వాలని ఒక ప్రయత్నం మాత్రం ఏ ట్రేడ్ లో కూడా చేయొద్దు. ప్రాఫిట్ వస్తుంది కదా ఇక్కడతో ఆపడం ఎందుకు, ఎంత ప్రాఫిట్ వస్తుందో ఎవరికి తెలుసు అని ఆ ప్రాఫిట్ ని చూస్తూ ఉండిపోతాం, కానీ ఎక్కడ బుక్ చేయాలనుకో. కాబట్టి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మీకు ట్రైలింగ్ స్టాప్ లాస్ కాన్సెప్ట్ గురించి. సో మీరు తీసుకున్న పొజిషన్ మీ సైడే మూవ్ అవుతుంటే, ఒకవేళ మీకు ఇంకా అది పైకి వెళ్తుంది అనుకోని మీరు టార్గెట్ని టాప్ సైడ్ మూవ్ చేస్తూ వెళ్తే టార్గెట్ని మాత్రమే కాదు కింద పెట్టుకున్న స్టాప్ లాస్ని కూడా, ఇక్కడికి వస్తే నేను ఎగ్జిట్ అవుతాను పెట్టుకున్న స్టాప్ లాస్ని కూడా టాప్ సైడ్కి మూవ్ చేస్తూ రావాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ 100లో ఉన్న ఆప్షన్ ఆర్ స్టాక్ని మీరు కొన్నారు, అది 110 ఆర్ 120కి మూవ్ అయింది. 100లో ఉన్నప్పుడు మీరు పెట్టిన స్టాప్ లాస్ 80 అయితే 120కి మూవ్ అవగానే మీరు పెట్టాల్సిన స్టాప్ లాస్ మీ కాస్ట్ 100 దగ్గర పెట్టాలి. 120 150 అయింది, మీ స్టాప్ లాస్ 120 దగ్గర పెట్టాలి. 150 200 అయింది, మీ స్టాప్ లాస్ 180 దగ్గర పెట్టాలి. ప్రతి ఒక్క లెవెల్ దగ్గర కూడా
డౌన్ సైడ్ మీ స్టాప్ లాస్ ని పైకి తీసుకొస్తూ టార్గెట్ ని కూడా పెంచుకోండి. ఒకవేళ మీకు వ్యూ ఉంటే కేవలం టార్గెట్ ని పెంచుకుంటూ అది అలా పెరుగుతుంటే చూస్తూ ఉండిపోవడం కాదు స్క్రీన్ ముందు. దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు. ప్యారలల్ గా టార్గెట్ తో పాటు లేదంటే టార్గెట్ పెట్టకపోయినా సరే స్టాప్ లాస్ ని అడ్జస్ట్ చేస్తూ వస్తూ మీ ప్రాఫిట్ ని లాక్ చేసే ప్రయత్నం చేయండి. ఇది గుర్తుంచుకోండి, స్టాక్ మార్కెట్ లో మీకు కనిపించేది మీది కాదు. మీకు ప్రాఫిట్ ఒకవేళ 50, 1 lakh, 2 lakh కనిపిస్తున్నా ఎండ్ ఆఫ్ ద డేకి మీరు నెగిటివ్ లో కూడా ఉండొచ్చు. సో ఎండ్ ఆఫ్ ద డేకి మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది మీరు బుక్ చేసే ప్రాఫిట్ అండ్ లాస్ కు వెళ్తున్నప్పుడు మీరు తీసుకుంటున్న రిస్క్ మేనేజ్మెంట్ మీదే ఉంటుంది. మిస్టేక్ నెంబర్ 4, పొజిషన్ సైజింగ్. ఇది అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయండి. 5,000 లాస్ మీరు కళ్ళతో చూస్తున్నారు అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, మీ ట్రేడింగ్ క్యాపిటల్ లో 1 lakh ఉంది అండ్ మీరు మీ కళ్ళ ముందు ఇప్పుడు 5,000 లాస్ ని చూస్తున్నారు. అది మీ మైండ్ మీద ప్రెషర్ క్రియేట్ చేస్తుందా? 5,000 లాస్ అయ్యారు, ఇంకా 95,000 ఉంది, మీ మైండ్ మీద క్రియేట్ చేస్తుందా ప్రెషర్? కొంత క్రియేట్ చేయొచ్చు, బట్ ఎక్కువగా పానిక్ అయ్యేలాగైతే క్రియేట్ చేయదు. సో విత్ 1 lakh క్యాపిటల్ 5,000 లాస్ మన కళ్ళ ముందు కనిపిస్తుంటే ఆ పొజిషన్ రిలేటెడ్ గా ఆలోచించే ప్రయత్నం చేస్తాం. సపోజ్ ఈ పర్సన్ కి 1 crore డబ్బులు ఇచ్చి సేమ్ ట్రేడే తను 1 crore తో తీసుకొని ఉంటే తన సిస్టమ్ లో తనకి 5 lakh లాస్ కనిపిస్తుంది అనుకోండి. సో ఇప్పుడు ఈ డబ్బుల మీద 5% లాస్ అంటే 1 crore లో 5% లాస్ అంటే 5 lakh. ఇప్పుడు ఇది పానిక్ క్రియేట్ చేస్తుందా లేదా మైండ్ లో? ఓకే 1 crore కాదు 10 crores తీసుకుందాం. 10 crores లో 5% అంటే 50 lakh. సో మీ ట్రేడింగ్ సిస్టంలో మీకు 50 lakh లాస్ కనిపిస్తూ ఉంటే 5% అది లాస్, బట్ 50 lakh దగ్గరగా లాస్ కనిపిస్తుంటే పానిక్నెస్ క్రియేట్ అవుతుందా లేదా మైండ్లో? నేను ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా మూవీస్ చూస్తున్నప్పుడు ఒక మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, రిస్క్ టాలరెన్స్ ఇస్ ద మజిల్ టు బి బిల్డ్ అని. 1 lakh లో 5,000 లాస్ కనిపిస్తున్నప్పుడు అది 5% లాస్. 1 crore లో 5 lakhs కనిపిస్తున్నప్పుడు అది కూడా 5%. ఈవెన్ 10 crores లో 50 lakh కనిపిస్తున్నప్పుడు అది కూడా 5%. సో పర్సంటేజ్ ఇక్కడ మారట్లేదు, నెంబర్ ఉంది చూసారా? 5,000 కాస్త 5 lakh అవడం, 5 lakh కాస్త 50 lakh అవడం. అది మన మైండ్ ఇనిషియల్ డేస్ లో తీసుకోలేదు. నెంబర్ పెరిగే కొద్దీ మన మీద ప్రెషర్ పెరుగుతుంది. అండ్ ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి, ఈవెన్ మీరు తీసుకుంటున్న ట్రేడ్ ప్రాఫిటబుల్ అయినా మీ క్వాంటిటీని ఎక్కువగా పెంచితే జరిగే మిస్టేక్ ఏంటో తెలుసా? చిన్న చిన్న పుల్ బ్యాక్స్ కి, ఆ చిన్న చిన్న మీకు ఆపోజిట్ గా మూవ్ అయ్యే డైరెక్షన్స్ కి మీరు ఆ పొజిషన్ నుంచే బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎగ్జాంపుల్ 100 లో మీరు బై చేశారు, మీ టార్గెట్ 110. నార్మల్గా మీరు 1000 క్వాంటిటీని హ్యాండిల్ చేయగలరు, అది 10,000 క్వాంటిటీకి తీసుకువెళ్ళారు. సింపుల్గా మీ క్వాంటిటీని మీరు హ్యాండిల్ చేయగలిగే క్వాంటిటీని 10తో మల్టిప్లై చేశారు. అండ్ ఇప్పుడు టైం 10:15 అనుకుందాం మార్నింగ్. సో ఇక్కడ నుంచి ఫ్యూచర్కి వెళ్దాం. 2 o'clockకి టార్గెట్ అయితే హిట్ అయింది. కాకపోతే ప్రెసెంట్ 10:15కి మనకు తెలియదు కదా 12కి టార్గెట్ హిట్ అవుతుందని. ఈ 10:15 నుంచి 12 o'clock ఇన్ బిట్వీన్ ఏం జరుగుతుందంటే 10:15 అరౌండ్ మనం బై చేసిన తర్వాత స్టాక్ లిఫ్ట్లో వెళ్ళిపోయి డైరెక్ట్గా 110 దగ్గరకు వెళ్ళి ఆగదు. ఇన్ బిట్వీన్ మనం తీసుకున్న ట్రేడ్ రాంగ్ అని మనకి ప్రూవ్ చేయడానికి మల్టిపుల్ టైమ్స్ డౌన్ సైడ్కి కూడా మూవ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ 100 నుంచి మనం పెట్టుకున్న స్టాప్ లాస్ అనుకుందాం 95 ఎక్కువగా సపోర్ట్ రీజియన్ అనుకుందాం, మనం 93 పెట్టామనుకుందాం స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంటుంది, స్టాప్ లాస్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతుంటే మనం 93 పెట్టామనుకుందాం స్టాప్ లాస్. సో 100 నుంచి ఫస్ట్ 102, 103కి వెళ్తుంది, బట్ ఆ 103 నుంచి 97కి ఫాలో అవుతుంది, ఆ 97 నుంచి 96కి ఫాలో అవుతుంది. నార్మల్గా మీరు 1000 క్వాంటిటీనే ఇక్కడ హ్యాండిల్ చేస్తుంటే ఇలా మీరు కొన్న దగ్గర నుంచి 3 points పడితే 3,000 అండ్ ఈవెన్ ఇంకొక పాయింట్ పడితే 100 నుంచి టోటలీ 4 పడితే 4,000 వచ్చేది. కాకపోతే ఇప్పుడు మీరు 10,000 క్వాంటిటీని హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఈ ప్లేస్లో 30,000, ఈ ప్లేస్లో 40,000 వస్తుంది. స్టాప్ లాస్ సైడ్ మూవ్ అవుతుంటే వస్తున్న లాస్ ని చూసి మనం ఆ ట్రేడ్ రిలేటెడ్ గా ఉన్న పాజిటివ్ వ్యూని చేంజ్ చేసుకొని ఈసారి అగైన్ ఈ 96 దగ్గర 40,000 లాస్ చూస్తుంటాం కదా, ఇది అగైన్ 100, 101 రాగానే 10,000 ప్రాఫిట్ రాగానే ఇందాక 40,000 లాస్కి వెళ్ళిపోయింది అండ్ అగైన్ పడిపోతుందేమో, ఇందాక కూడా 102కి వెళ్ళి కదా పడిపోయింది, ఇప్పుడు కూడా అలానే పడిపోతుందేమో అని 10,000 ప్రాఫిట్ని ఇక్కడ బుక్ చేసేస్తాం అనమాట. 10,000 ప్రాఫిట్ని బుక్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ 40,000 లాస్ తగ్గుతూ 20,000 or 10,000కి వచ్చినప్పుడు లాస్ కూడా బుక్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ ఈసారి 110 వరకు హోల్డ్ చేసే ఒక కాన్ఫిడెన్స్ మన దగ్గర ఉండదు. మరి క్వాంటిటీని అసలు పెంచకూడదా? అసలు ఎప్పుడు తక్కువ క్వాంటిటీ చేయాలా? తక్కువ లిమిట్లోనే చేయాలంటే మీ క్యాపిటల్ పెరుగుతుంటే మీ క్వాంటిటీని కూడా టైం టు టైం పెంచుకుంటూ రావచ్చు. రిస్క్ టాలరెన్స్ ఇస్ ద మజిల్ టు గెట్ బిల్డ్ అన్నానా? మీనింగ్ మజిల్ బిల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా జిమ్కి వెళ్ళి ఒకేసారి 20 kgs 30 kgs ఉన్న వెయిట్స్ ఎవరు ఎత్తరు. 2.5, 5 kg, 7.5, 10 kg ఇలా టైం టు టైం గ్రాడ్యువల్గా మజిల్ని బిల్డ్ చేయడానికి వెయిట్స్ని పెంచుకుంటూ పోతారు. అలా లెవెల్ బై లెవెల్ మనం వెయిట్ని పెంచుకుంటూ పోతే చేస్తున్న వర్కౌట్లో కూడా మిస్టేక్స్ తగ్గుతాయి అండ్ బాడీ రిలేటెడ్గా డ్యామేజ్ కూడా తగ్గుతుంది. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో కూడా స్టార్టింగ్లోనే పెద్ద క్వాంటిటీస్ని హ్యాండిల్ చేస్తాను, వేరొకరు హ్యాండిల్ చేస్తున్నారు కదా నేను కూడా అలానే హ్యాండిల్ చేస్తాను, ఎందుకు చేయలేను, నా దగ్గర డబ్బులు ఉంది కదా అని చెప్పి మీరు ఒకవేళ హై క్వాంటిటీస్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేస్తే దెన్ ఎమోషన్స్కి లోనై ఇందాక మాట్లాడుకున్న ఎగ్జాంపుల్స్లో ఎలా అయితే మనల్ని ఇంపాక్ట్ చేస్తున్న ఎమోషన్స్ ఒకవేళ మనకు అగైనెస్ట్గా మూవ్ అయితే
సో తద్వారా ప్రాఫిటబుల్ ట్రేడ్స్ని ముందుగానే ఎగ్జిట్ అవుతారు. లాస్ వస్తున్న ట్రేడ్స్ని యావరేజ్ చేస్తూ ఇంకా హై క్వాంటిటీస్ని అవుట్ ఆఫ్ ద కంట్రోల్కి తీసుకువెళ్ళి ఎక్కువ లాస్ అవడానికే పాసిబిలిటీ ఉంటుంది. సో ఇదంతా చెప్తున్నారు. అసలు ఎంత క్వాంటిటీని మెయింటైన్ చేయాలి, పర్సనల్గా ఒకవేళ బిగినర్స్ నన్ను అడిగితే ఎలా మేము స్టార్ట్ చేయాలి, క్వాంటిటీస్ని ఎలా కంట్రోల్లో ఉంచి ఎలా పెంచుకుంటూ పోవాలని నన్ను అడిగితే మీరు ఎంత క్వాంటిటీని అయితే కొనగలరో స్టార్టింగ్ డేస్లో అందులో 4th పార్ట్, లైక్ ఒకవేళ మీరు 12 లాట్స్ కొనగలరు ఒక ఆప్షన్ అనుకుంటే దెన్ 3 లాట్స్ని మాత్రమే కొనండి. ఆర్ స్టాక్స్ రిలేటెడ్గా కూడా మీరు ఎంతైతే కొనగలరో అందులో 1/4 కొనండి. అలా కన్సిస్టెంట్గా 3 months పాటు ట్రేడింగ్ని చేయండి. సో ఈ ఫేజ్ ఏంటంటే టెస్టింగ్ ఫేజ్ అనమాట. మీ స్కిల్స్ని మీ క్యాపబిలిటీస్ని మీరు లైవ్ మార్కెట్లో టెస్ట్ చేస్తున్న ఫేజ్. ఇక్కడ మీరు ఒకవేళ సక్సెస్ అయితే 3 months పాటు సక్సెస్ అయితే దాని ఆ క్వాంటిటీని by 4తో కాకుండా by 3తో డివైడ్ చేయండి. సో దెన్ అప్పుడు మీ క్వాంటిటీని అలా పెంచండి. అలా గ్రాడ్యువల్గా ఫస్ట్ 25% ఆఫ్ యువర్ క్యాపిటల్ని యూజ్ చేయండి, నెక్స్ట్ 33%, నెక్స్ట్ 50% అండ్ నెక్స్ట్ 75%. అలా క్వాంటిటీస్ని పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక్కడ 25% అంటే జిమ్కి వెళ్ళిన వ్యక్తి స్టార్టింగ్లో లిఫ్ట్ చేస్తున్న వెయిట్ 5 kgs, నెక్స్ట్ 7.5, నెక్స్ట్ 10, నెక్స్ట్ 15. సో డైరెక్ట్గా మీరు 15 కూడా హ్యాండిల్ చేయొచ్చు, 15 kgsని కూడా జిమ్కి వెళ్ళి హ్యాండిల్ చేయొచ్చు. బట్ మీకు ప్రాపర్ ఫామ్ ఉండదు అండ్ చేసిన వర్కౌట్లో ఏదైనా మిస్టేక్ ఉన్న డ్యామేజ్ చాలా సివియర్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ చిన్న వెయిట్స్తో చేద్దాం. ఎక్కడైనా మిస్టేక్ ఉన్నా మనకు అర్థమవుతుంది, కొంత ఫామ్ కరెక్ట్గా వస్తుంది. తర్వాత స్లోగా మన వెయిట్స్ని పెంచుకుంటూ పోదాం. సో బై దట్ మనం కొంత పెద్ద వెయిట్స్కి వెళ్ళేసరికి ప్రాపర్ ఫామ్, ప్రాపర్ స్ట్రాటజీ మనకు ఐడియా ఉంటుంది. అండ్ ఇఫ్ ఒకవేళ మిస్టేక్ మనం చేసినా ఇక్కడున్న లెర్నింగ్ ఎక్స్పీరియన్స్తో దాన్ని కవర్ చేసుకునే ఒక స్కిల్ కూడా మనకి డెవలప్ అయి ఉంటుంది. సో స్టార్టింగ్లోనే పెద్ద పెద్ద క్వాంటిటీస్ని టచ్ చేయొద్దు. ఒకవేళ మీరు ఎగ్జైట్మెంట్తో టచ్ చేస్తే దాని రిజల్ట్ మీ క్యాపిటల్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి గ్రాడ్యువల్గా మీ క్వాంటిటీని అయితే పెంచుకుంటూ వెళ్ళండి. అండ్ ఫైనల్ది స్పెషల్లీ ఇది ఆప్షన్ బయర్స్కి తక్కువ ప్రీమియమ్స్ ఉన్నవి మల్టీ బ్యాగర్స్లా కనిపిస్తూ ఉంటాయి. 1000 రూపీస్లో ఉన్న స్టాక్ 10,000కి వెళ్తుందంటే ఎవరు నమ్మరు, పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ అదే 1 రూపీ ఉన్న స్టాక్ 10 రూపీస్కి వెళ్తుందంటే పాసిబిలిటీ ఉంది, 110 అవ్వడానికి ఏముంది, సింపులే కదా అనుకుంటాం. సో ఇది స్టాక్స్లో ఎలాగైతే ఉంటుందో ఆప్షన్స్లో కూడా అలాగే ఉంటుంది. 250లో ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ని కొనేందుకు చాలా తక్కువ మంది ఇష్టపడతారు. కానీ 25లో ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ని మల్టిపుల్ లాట్స్ కొనడానికి, 10 లాట్స్ కొనడానికి కూడా ఇష్టపడతారనమాట. అక్కడ కూడా ఒకే డబ్బులు, ఇక్కడ కూడా ఒకే డబ్బులు. కానీ తక్కువగా ఉందంటే ఈ 25, 200 అయితే ఎక్కువ డబ్బులు వస్తుంది కదా. సో చిన్న నెంబర్ పెద్ద నెంబర్ ఈజీగా అయిపోతుంది ఒక మైండ్ సెట్ మనకి ప్రీఫిక్స్డ్గా ఉంటుంది. సో చిన్న చిన్న నెంబర్స్ని చూస్తే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో దాంట్లో యాక్టివిటీ తీసుకుంటే ఏమో అది పెరిగితే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోతే నా డబ్బులు కూడా బాగా మల్టిప్లై అవుతుంది కదా అని తక్కువ ఆప్షన్ ప్రీమియమ్స్ని బై చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ దాని ద్వారా వచ్చేది ఏదీ లేదు. సో రైట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోలేకపోవడం కూడా ఆప్షన్ ట్రేడింగ్లో ఒక మిస్టేకే అవుతుంది. సో రైట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోకపోతే ఈవెన్ మార్కెట్ మీ డైరెక్షన్లో మూవ్ అయినా మీరు లాస్నే చూడాల్సి ఉంటుంది. సో దీని రిలేటెడ్గా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాల్సింది, మీరు ఆప్షన్ తీసుకుంటున్నప్పుడు ఆప్షన్ రిలేటెడ్గా సో డెల్టా చాలా తక్కువగా ఉండి కేవలం అదర్ ఆప్షన్ గ్రీక్స్ లైక్ వీగా కానీ తీటా కానీ ఇవే ఎక్కువగా ఉంటే ఈవెన్ అండర్లైన్గా ఉన్న బ్యాంక్ నిఫ్టీ మీ డైరెక్షన్లో మూవ్ అవుతున్నా మీకు వచ్చే లాభమే ఉంది. సో ఈ డెల్టా, గామా, తీటా, వీగా, రో వీటి కారణంగా ఆప్షన్స్ ఎలా మారుతాయని ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను. అండ్ దాంట్లోనే మనం మాట్లాడుకున్నాం ఏ ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు బెటర్ ప్రాబబిలిటీ ఉంటుందని. అండ్ అగైన్ ఇక్కడ చెప్తున్నాను, ఇఫ్ మీరు పెరుగుతుంది అనుకున్నా తగ్గుతుంది అనుకున్నా పాసిబుల్ ఎట్ ద మనీ, లేదంటే ఎట్ ద మనీ నుంచి కొంత దూరంగా ఒక 2 or 3 స్ట్రైక్ ప్రైజెస్ దూరంగా ఉన్న అవుట్ ఆఫ్ ద మనీ, ఇంకంతకు మించి దూరంగా అయితే వెళ్ళొద్దు. ఇంకంతకు మించి మీరు దూరంగా వెళ్తున్నారంటే ఎయిదర్ అది మీరు స్ట్రాటజీలో భాగంగానే వెళ్తుండాలి, లేదంటే మీకు ఒక లాజిక్ ఉండాలి, ప్యూర్ లాజిక్ ఉండాలి. ఈ రెండు లేకుండా మీరు దూరంగా వెళ్ళిపోయి చాలా దూరంగా 31,000లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే 33,000 కాల్ కొంటాను, అదేదో తక్కువలో ట్రేడ్ అవుతుంది, సడన్గా ఒక 2,000, 3,000 పాయింట్స్ మూవ్ అవుతుందిలే అని మనం అనేసుకొని 33,000 దగ్గర ఉన్న ఆప్షన్స్ని కొనే ప్రయత్నం చేయకూడదు. ఒకవేళ మూవ్ అయింది అనుకోండి, డెఫినెట్లీ మీరు హోల్డ్ చేస్తున్న పొజిషన్స్ రిలేటెడ్గా మీరు మంచి గెయిన్స్ని అయితే చూస్తారు. బట్ అది ఎన్నిసార్లు అలా మనం చేస్తూ ఉంటే, ఒక 100 times చేస్తుంటే ఎన్నిసార్లు అలా మార్కెట్ వస్తుంది, ఎన్నిసార్లు మనం గెయిన్లో ఉంటాం? 1 or 2 times ఏదో లాటరీ టికెట్ లాగా గెలుస్తాం కదా అని ప్రతిసారి కొంటూ నష్టపోతూ ఉంటే ఆ లాభం ఎంతకు మ్యాచ్ అవ్వదు వచ్చిన లాసెస్తో. ఓకే, మీరు డైలీ ఆప్షన్ గ్రీక్స్నే చూస్తూ ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేస్తారా, ఖచ్చితంగా ఆప్షన్ గ్రీక్స్ని మీరు ఫాలో అవుతారంటే ఇది గుర్తుంచుకోండి, మీరు 6 months పాటు ఆప్షన్ గ్రీక్స్నే చూస్తూ ఆప్షన్స్ని ట్రేడ్ చేస్తూ రండి. దాని తర్వాత మీరు ఎప్పుడు కూడా ఆప్షన్ గ్రీక్స్ని ఇంకొకసారి చూడరు. మీకు అర్థమైపోతుంది ఏ సందర్భాల్లో ఆప్షన్ గ్రీక్స్ ఎలా ఉంటాయి. కాబట్టి ఏ సందర్భాల్లో మీరు ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అండ్ అవుట్ ఆఫ్ ద మనీలో కూడా ఎంత దూరంకి వెళ్ళి ఏ స్ట్రైక్ని మీరు సెలెక్ట్ చేయొచ్చని కొంత ఎక్స్పీరియన్స్తో మీకు అర్థమవుతుంది. సో దట్ నెక్స్ట్ ఇంకెప్పుడు కూడా మన ఆప్షన్ గ్రీక్స్ని
ఈ డెల్టా ఎక్కడుంది, గామా ఎక్కడుంది అని మనం చెక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. దెన్ అసలు మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సో ప్రతిసారి ఆప్షన్ గ్రీక్స్ చూడాలంటే మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు చూడండి, తర్వాత మీరు వాటిని అవాయిడ్ చేయొచ్చు స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలంటే. సో నా వరకు ఇన్ని సంవత్సరాల ట్రేడింగ్ కెరియర్లో నాకు అర్థమైంది, మనకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉండాల్సింది. ఒకటి స్కిల్, ఇంకొకటి మనీ. మనీ లేకుండా స్కిల్ ఉన్నా, స్కిల్ లేకుండా మనీ ఉన్నా దానివల్ల మార్కెట్లో మనకి ఏ లాభం కూడా ఉండదు. కాబట్టి స్టార్టింగ్లో స్కిల్ని డెవలప్ చేసుకోండి, మనీని తక్కువగా లూజ్ అవ్వండి. మీ దగ్గర 1 lakh ఉంటే 20,000 మార్కెట్లోకి తీసుకువెళ్ళండి. పేపర్ ట్రేడ్ చేస్తే పెద్దగా ఎక్స్పీరియన్స్ రావట్లేదు, దాని ద్వారా ఏం అడ్వాంటేజ్ లేదు, రియల్ మార్కెట్లో ఎమోషన్స్ ఉంటాయని మీరు అనుకుంటే, స్టార్టింగ్ డేస్లోనే మీకు ఎగ్జైట్మెంట్ స్ట్రాంగ్గా ఉంటే 20,000 మ్యాక్సిమం. ఇఫ్ ఈ 20,000ని మీరు లాస్ అయ్యారనుకోండి, దెన్ 6 months కూడా రియల్ మనీని టచ్ చేయొద్దు. మార్కెట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, పేపర్ ట్రేడ్స్ చేసుకుంటూ రండి. ఆఫ్టర్ 6 months దాంట్లో అగైన్ ఇంకొక 20,000 తీసుకోండి. సో నాకు తెలిసి ఈ ఫస్ట్ 20,000 లాస్ అయిన తర్వాత 6 months ఉందా, దీంట్లోనే మీరు చాలా ఎక్కువ నేర్చుకుంటారు. ఆ 20,000 లాస్ అయినప్పుడు చేసిన మిస్టేక్స్ని అగైన్ రిపీట్ చేయకుండా కానీ మీరు ఉండగలిగినట్లయితే దెన్ మీరు ఒక ప్రాపర్ పాత్లో నడుస్తున్నట్లని మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాని స్టార్టింగ్లోనే తక్కువ స్కిల్ ఉన్నప్పుడు ఎక్కువ మనీని మీరు లాస్ అవుతూ ఉంటే, నెక్స్ట్ ఈవెన్ మీకు స్కిల్ డెవలప్ అవుతున్నా మనీ లేకపోవడం కారణంగా ఒక బెటర్ పాత్ నుంచి మీరు డీవియేట్ అవుతున్నట్టు అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు కొంత వాల్యూ యాడ్ చేసిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చుతుంటే వీడియోని లైక్ చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి. అండ్ ఈ వీడియో మన వాళ్ళతో షేర్ చేస్తే మన వాళ్ళకు కూడా యూజ్ అవుతుందని మీరు అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని మన వాళ్ళతో కూడా షేర్ చేయండి. అండ్ అగైన్ వీడియో క్లోజ్ చేసే ముందు స్ట్రాటజీస్కి వెళ్దామా, లేదంటే ఏదైనా కాన్సెప్ట్స్ మనకి ఇంకా పెండింగ్లో ఉన్నాయని మీరు అనుకుంటున్నారా, అదొకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే వాటి రిలేటెడ్గా ఒక కంక్లూజన్ తీసుకొని ఫర్దర్గా మనం స్ట్రాటజీస్లోకి అయితే మూవ్ అవుదాం. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉందనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.